హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే రీసెంట్గా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. సో ఇప్పుడైతే మన వీడియో ఏంటంటే మా బాయిలో పిట్టగూడు అనేది వాడు ఉండే. దాన్ని ఏం చేద్దామంటే అది ఏం చేస్తుందంటే ఆ పిట్టగూడు నీళ్ళలో పడ్డదని చెప్పి అది ఇంకో గూడు అయితే కొత్తగా కట్టుకుంటుంది. నేనేమనుకుంటున్నా అంటే ఆ గూడుని తీసి మళ్ళీ కుమ్మకి కడదామని నేను అనుకుంటున్నా. మరి అది అల్లు ఉంటుందా ఉండదా అనేది అయితే మనకు తెలియదు. మనం కూడా ఒకసారి కట్ అయితే చూద్దాము. మరి ఇప్పుడైతే ఆ గూడు అది మన పిట్టగూడు పడ్డ బావినైతే ఇప్పుడైతే మీకైతే చూపిస్తా. సో ఇప్పుడైతే మనం ఆడికైతే పోదాం. ఇప్పుడైతే మనం బావి కాడ దగ్గరికి అయితే వచ్చినాము. అది ఎట్లా పడ్డది ఏం కదా అనేది అయితే మీకు చూపిస్తా. ఇప్పుడు మీకు ఈ చెట్ల దగ్గర కనబడుతుంది అయితే తెల్ల తెల్లగా అయితే అది అదే. ఇప్పుడు అది కన్స్ట్రక్షన్ చేసుకుంటుందేమో, ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తుంది మళ్ళా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాన్ని తీసి మళ్ళా ఆ కొమ్మ కన్నా ఇంకెక్కడన్నా కడదాము. కట్టి మరి అది ఉంటుందా ఉండదా అనేది కూడా మనం ఒకరోజు చూద్దాం. అంటే ఒకరోజు నేను పొద్దుగాల వచ్చి చూస్తా. మరి అల్ల నుంచి పోతుందా పోతలేదా అనేది అయితే మనకు కనబడుతుంది. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఆ నీళ్ళలో పడ్డది అయితే దాన్ని తీసి ఆడ కట్టేద్దాము. ఇప్పుడైతే నేను బాయిలకి అయితే దిగుతున్నా కట్టె పట్టుకొని దాన్ని తీయనికి. చెప్పులు అయితే జారుతున్నాయి, చెప్పులు ఇడిచేసిన. నేనైతే ఇప్పుడు పైప్ అనేది ఉన్నది మనకు పట్టుకోనికి, పైప్ని అయితే పట్టుకుంటున్నా. ఇక్కడ కొంచెం నేను నిలబడనీకైతే సెట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడైతే కట్టెకైతే ఎక్కింది ఇది. సో ఇది ఏంటంటే ఇది అంతా ఎలకలు కొట్టినట్టు కొట్టిందా మరి నాకేం అర్థమవుతలేదు. ఇది ఏ నుంచి పడ్డది. అప్పుడైతే ఒకటి ఈ కొమ్మకైతే ఉండే, ఈ చెట్టుకే ఉండే. ఇప్పుడు మరి ఇక్కడ కడదాం అనేది నాకు అర్థమవుతలేదు. ఇక ఇక్కడ కొద్దిగా నిలబడొస్తలేదు. సో ఇప్పుడైతే నేను బాయిల నుంచి అయితే ఇది తీసిన. ఇక ఈ విధంగా అవుతున్నది పిట్టగుడి. ఇక మీదనైతే కొద్దిగా ఎలకలు కొట్టినట్టు కొట్టింది. మరి ఎలకనే కొట్టిందా మరి ఏం కొట్టిందా మనకైతే తెలియదు. ఇక బాయిల పడ్డది కాబట్టి తీసినాము. దీన్ని మళ్ళీ ఏ చెట్టు కన్నా ఇట్లా కడదాము. పిట్టలు వస్తాయా రావా అనేది కూడా చూద్దాము మనము. సో ఇప్పుడైతే మనము దీనికి దారం కట్టయితే ఎన్నైనా కట్టేస్తా. ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడు లోపటి భాగం కూడా ఇట్లా మంచిగానే ఉంది, స్మూత్ ఉంది. లోపటి భాగాల అసలు ఎట్లా అల్లుకుంది దీనిలోకి అసలు మనం అల్లలేము. అది ఇట్లా ముక్కుతో అల్లుకుంటుంది. ఒక్కొక్కటి తెచ్చుకుంటా. సో నేను ఆల్రెడీ కొన్ని వీడియోలు అయితే తీసిన అది అల్లుకున్నాక. ఇంతకుముందు నేను బైక్ కాడికి వస్తుంటే మళ్ళీ పిట్ అనేది ఎగిరిపోయింది. ఇగో ఇప్పుడైతే దీన్ని అయితే ఏమన్నా కట్టేద్దాం. ఇక ఇప్పుడైతే ఈ వైర్ని అయితే దీనికైతే కడుతున్నా. ఇది మంచిగా గట్టిగా ఉంటుంది అని చెప్పి ఇదైతే కడుతున్నా. ఇదే మన రాతిండి వైరు. అసలు ఇది గడ్డి ఒత్తు ఉండట్లా, ఈ వైరు కూడా దిగుతలేదు. అసలు గట్టిగా ఉండడానికి మంచిగా 2 వరుసలు అయితే ఇస్తున్నా. ఎంత ఊలాడినా కానీ కూసిపోకుంటాయి. ఇక సో ఈ విధంగానైతే ఈ వైర్ అయితే సెట్ చేసిన పిట్టగుడికి. మన ఉయ్యాల లెక్క ఉంది ఇది. అసలు దీన్ని మళ్ళీ అటు సైడ్ కడదామా ఎటు సైడ్ కడదామా అనేది చూస్తున్నా. ఇప్పుడు మీకు ఆ గూళ్ళు కనబడుతున్నాయా, ఆ గూళ్ళకు దాని మీద అయితే కడతా ఈ గూడు అనేది. ఇది మండ వంగుతలేదు. ఇది దాన్ని ఇంకో మండకి కడితే అట్లే ఉంటుంది. ఇక ఇట్లా నీళ్ళల్లో కనబడుతుంది అన్నట్టు. సో దాన్ని ఏం చేద్దామంటే ఆ మండ అనేది ఇంకో మండకి కడితే మంచిగా ఉంటుంది. ఇక ఇది అనేది వాటర్ ఉంటాయి. ఈ కొమ్మ అయితే ఇటు వస్తుంది. అసలు అడ్జస్ట్ అవుతలేదు ఇది.
మరి అది వస్తుందా రాదా అయితే మనకైతే తెలియదు. సో నేను రేపు పొద్దుగాల అయితే వచ్చి చూస్తా. ఇప్పుడు ఒక పిట్ అయితే వచ్చింది మళ్ళా. అది ఏం చేస్తుందో దాని ఇంట్లోకి అయితే పోతుంది. ఎంత చిన్నగా ఉంది అసలు అది. ఒర్రి 2 ఉన్నాయి అలా. ఇప్పుడు 2 వెళ్ళినాయి. అబ్బా ఇప్పుడైతే మనం రేపటి వరకు అయితే వెయిట్ చేద్దాం. ఇక దీన్ని చూసుకున్నట్టయితే ఈ విధంగానైతే కట్టిన కొమ్మకు కింద నీళ్ళు ఉంటాయి. సో ఇక వీటి తోడుగా ఇది అయితే ఉంటుంది. రేపు పొద్దుగాల అయితే వచ్చి అయితే చూద్దాం. ఇక మరి దీంట్లోకి వస్తే రావా అనేది అయితే క్యాప్చర్ అయితే చేస్తా ఖచ్చితంగా. ఆ మండక అనేది ఇట్లా ఇట్లా బావి లోపలికి అనేది ఉన్నది, కట్టొస్తలేదు. అందుకని చెప్పి ఇక్కడ కడదామని చెప్పి ఇక్కడనైతే కట్టిన. ఇక ఇక్కడ రాకపోతే మాత్రం మళ్ళీ తీసుకుపోయి ఆ మండకే కట్టాల్సి ఉంటుంది. ఇక ఒకరోజు అయితే చూద్దాము, చూసి ఏదన్నా ఒకటి అయితే చేద్దాం. ఇక బావి దగ్గరికి అయితే వచ్చిన. వైర్ల మీద ఈ పావురాలు అయితే ఎట్లున్నాయి చూడండి. బావిలో నిన్నటికంటే నీళ్ళు ఎక్కువైనాయి, మీ దాకా వచ్చి తట్టున్నాయి. ఇంకా ఇదైతే మనం పెట్టింది ఇది. సో ఇవాళ అయితే చూద్దాము. సో టైం వచ్చేసి 6 అయితే అవుతుంది. ఇంటికి వేయించినాక అయితే చూద్దాము. మరి దాని తర్వాత అక్కడన్నా కడదాం ఇక. సో ఇప్పుడు టైం వచ్చేసి 11 అయితే అవుతుంది. పొద్దుగాల వచ్చినాయి కదా, ఇప్పుడు తిని తానం చేసి అయితే వచ్చినా నేను. సో ఇప్పుడు అది పిట్టలు ఉన్నాయా లేవా అయితే చూద్దాము. సో నీళ్ళు అయితే చాలా క్లియర్గా కనబడుతున్నాయి. కెమెరాలో అసలు కనబడుతుంది. అసలు ఒక పిట్ట అయితే వచ్చింది. సో ఇంట్లోకి అయితే అసలే వస్తలేదు. ఇప్పుడైతే ఏం లేవు నాకు తెలిసి, అసలు వచ్చేటట్లేవు అసలు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని అక్కడనే కట్టేద్దాం. అక్కడ కొత్తది కన్స్ట్రక్షన్ చేస్తుంది కదా, ఆ కొమ్మకే కడదాము. మరి అప్పుడైనా వస్తాయా రావా అయితే చూద్దాం. మరి సో నేను పొద్దుగాల రాగానే హౌజులు అయితే ఈ పిట్ అయితే పడ్డది. దీన్ని గొర్రెంక అంటారు. నిన్న నైట్ వాన బాగా పడుండే, నైటే పడ్డట్టుంది. ఇది నాకు తెలిసి ఈ చెట్టు మించెలు పడ్డట్టుంది. కొబ్బరి చెట్టు మించెలి హౌజ్ డైరెక్ట్ నీళ్ళల్లో పడకుండా ఇట్లా ఈ గోడ మీద పడ్డట్టుంది. కాలయి తిరిగింది ఇక్కడికి, కాలయి తిరిగి మళ్ళీ నీళ్ళల్లో పడ్డది. ఇప్పుడు వచ్చి తీసిన నేను. అత్తుకోవడం చాలా కష్టం అసలు. అక్కడ కన్ను కూడా కొద్దిగా తెల్లగా అయింది, ఇక్కడ కన్ను జర మంచిగానే ఉంది. వరుతా ఉంది. సో హాయ్ గైస్, సో ఈరోజు అయితే మనకు శిల్పక్కాయలు దొరికినాయి. ఎంత పెద్దగా చూడరు. ఇది అసలు ఫస్ట్ టైం ఇది శిల్పక్కాయ ఈ సీజన్లో నేను తెంపుడు. ఇదే ఫస్ట్ టైం. సో మనం అయితే ఈ కొమ్మ నుంచి తీసి మళ్ళా అక్కడనైతే ప్లేస్ చేసినాము. అయితే ఆ మండ అంతలేదని చెప్పి ఒక కట్టెకి అయితే గూడును అనేది అయితే కట్టినాము. చూసుకున్నట్టయితే కట్టెకు దానికి అయితే కట్టినా. మరి పొద్దున వచ్చి చూద్దాం. మరి ఇక్కడైతే పెట్టినాం కదా, మరి ఇక్కడికన్నా వస్తాయారా అయితే చూద్దాము. సో ఫైనల్లీ గైస్, నేను కట్టిన పిట్టగూడ అయితే మొత్తం తెగిపోయి అయితే బాయిల్ని అయితే పడ్డది. సో మీరు చూసుకున్నట్టయితే అసలు ఇలా కనబడతలేదు. ఇప్పుడు నాకు ఇట్లా లైవ్గా చూస్తే కనబడుతుంది, కానీ ఇక్కడ అనేది కనబడుతుంది. మీకు ఆరో గుర్తు వేసి చూపెడతా. సో అక్కడైతే పడ్డది. నేనైతే గట్టిగానే కట్టినా. మరి ఎట్లా వచ్చిపోయిందేమో మనకైతే తెలియదు. మరి నైట్ వాన పడ్డది, మరి ఎట్లా పోయిందో ఏమో మనకైతే తెలియదు. సో నాకు తెలిసి అది కట్టుకున్న గుళ్ళ అవే ఉంటాయి. మనం క్రియేట్ చేసిన దాంట్లో అవి ఉండే అని నాకైతే ఇప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న పిట్ట గుళ్ళు అయితే మనం ఫస్ట్ చూసినట్టు అయితే లేవు, ఎక్స్ట్రాగా కట్టుకున్నాయి. మళ్ళీ ఇట్లా పైపు గుట్టం లెక్క కిందికి. సో అదైతే నేను గట్టిగానే కట్టినా. మరి అది ఎట్లా వచ్చిపోయిందేమో తెలియదు నాకైతే. ఓకే బాయ్.